పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సైకిళ్ళు నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్లను మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది సైకిల్ పైసలు సొంత ఇవ్వడానికి నేను కోటీశ్వరం కాదు, నా దగ్గర డబ్బులు లేవు. కొంతమంది దాతలు వచ్చి ఇవాళ ఇక్కడ మానకొండలో పవర్ మేక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు 500 సైకిల్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనకి ఇచ్చారు. ఇట్లా కొంతమంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనకు సహకరించడం వలన ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కూడా సైకిల్స్ ఇస్తున్నాం మనం. ఆ సైకిల్ వట్టి సైకిల్ కాదు అవి. కొంతమంది ఏం చేస్తారంటే విమర్శించడం కాదు, చీరలు ఇవ్వమంటే ఏం చీరలు ఇచ్చిన పోయినసారి వేసుకుంటారు, కట్టుకుంటారు అవి అది చేయట్టు కాక. ఇవి బ్రాండెడ్ సైకిల్. ఇవి ఏం చేయాలంటే మీరు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 15 days తర్వాత 1 month తర్వాత దాన్ని సర్వీసింగ్ చేస్తాం. ఆ బుల్లెట్స్ అన్ని లూజ్ అయిపోతాయి, స్క్రూస్ లూజ్ అయిపోతాయి. మీరు కూడా ఈ సైకిల్ ఏం చేయాలంటే 15 days తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ చేయించాలి. ఇప్పుడు కొంచెం గాడు తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొత్త టైర్లు కాబట్టి. ఎందుకంటే మీరు కొంతమంది సోషల్ మీడియాలో ఏం పన్నెండులో చాలా ఉంటారు, వట్టి సైకిల్ ఇచ్చారు అంటారు. వాడు ఇయ్యాడు, ఇంకోటి ఇయ్యాడు. బట్ మంచి సైకిల్, బ్రాండెడ్ సైకిల్ పోంగల్ లెఫ్ట్ సైడ్ వల్ల రాగా రైట్ సైడ్ రావాలి. మీ ఇంట్లో చిన్న పిల్లలకు మాత్రం సైకిల్ ఇవ్వదు. ఈ సైకిల్ ఇలా నరేంద్ర మోడీ గారు మేమందరం ఎంపీ గెలిచిన తర్వాత, మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, నాకు ఓట్లు వేసింది పెద్దోళ్ళే, కానీ ఓట్లు వేయించింది ఎవరు? మీరే కదా. కాబట్టి చిన్నపిల్లలు మీరే ఓట్లు వేయించారు కాబట్టి ఇలా మీకే సేవ చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం మనం. నరేంద్ర మోడీ గారు మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత మా ఎంపీల సమావేశం పెట్టినప్పుడు మిమ్మల్ని గెలిపించిన పార్లమెంటు నియోజకవర్గంలో ఏదో ఒక ధర్మకార్యం చేయండి, ఏదో ఒక సేవ చేయండి. ఆ సేవ మీద చర్చ జరగాలి, ఆ సేవ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత నేను ఈ సైకిళ్ళ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సైకిళ్ళ కార్యక్రమం ఎందుకు వచ్చిందంటే, నేను మీరందరూ ఎంపీ గెలిపించిన తర్వాత పోయినసారి మన నరేంద్ర మోడీ గారు నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేసినాక ఏం చెప్పినంటే, ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కూడా ఇళ్లలో కూర్చోవద్దు. మన ప్రభుత్వం ఉన్నా మన ప్రభుత్వం లేకున్నా కూడా ప్రజల్లో తిరగాలి, పబ్లిక్లో తిరిగి పబ్లిక్ సమస్యలు తీసుకొని నా దృష్టి తీసుకురండి, ప్రభుత్వం దృష్టి తీసుకురండి అని చెప్పిన తర్వాత నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, ప్రజా సంగ్రామ యాత్ర చేసిన. ఎండలో, వర్షంలో, చలిలో మొత్తం తిరుగుతున్నాను. కామన్గా యాత్రలు ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్ అప్పుడు చేస్తారు, ఓట్ల కోసం చేస్తారు. ఇట్లా చేస్తుంటే నేను నిర్మల్ పోయినాక ఒక దగ్గర మహిళలందరూ కూర్చొని బీడీలు చేస్తుంటే వాళ్ళ దగ్గర పోతే, సార్ ఎలక్షన్ అప్పుడే ఓట్ల కోసం వస్తారు, ఇవాళ రారు అని చెప్పంటే, అమ్మ నేను ఓట్ల కోసం రాలే, మోడీ గారు వంత వచ్చిన, మీ సమస్యలు చేసుకోవడానికి వచ్చిన, నేను ప్రభుత్వం తీసుకోవద్దాం, మీ సమస్యలు మా సమస్యలు పక్క పెట్టు సార్. ఇగో ఈ పక్కన గుడిసె ఉన్నది, ఆ గుడిసె ఉన్న వర్షానికి గాడు కొట్టుకపోయింది, దానిలో ఒక ముసలా ఉంటుంది, ఒక పిచ్చోడు ఉంటాడు. వాళ్ళకు 50 రూపాయలు మంచి 50 రూపాయలు వేసి గుడిసె మేమేయించినాం సార్, ఫస్ట్ వాళ్ళ బతుకు చుడుపో వస్తానని చెప్పి అన్నారు. నేనే పోయేసరికి ఒక ముసలం ఉన్నది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ ముసలం పోతే ఈ అబ్బాయి ఎవరమ్మా అంటే, వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళమ్మమ్మ. వాడు పిచ్చోడు సార్ అంటే డైరెక్ట్ అంటుంది. ఊర్లో అందరు పిచ్చోళ్ళు అంటున్నారు, వాళ్ళ అమ్మమ్మ కూడా పిచ్చోడు అంటున్నది. ఆ అబ్బాయిని చూస్తే అట్లా లేడు. అరే నువ్వు ఏ క్లాస్ రా అని చెప్పన్నా, 6th క్లాస్ అని చెప్పన్నాడు. నువ్వు స్కూల్కి పోతున్నాడు, పోను సార్ స్కూల్కి పోంటున్నాడు. అవి గదే పిచ్చిస్తారు వీడికి అంటాడు వాళ్ళ అమ్మమ్మ అంటది. సరే స్కూల్కి పోకు, నువ్వు కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటకు పంపించారే, నువ్వు నేను దోస్త్ అని. దోస్త్ అనక ఏం పేరు నీ పేరు అన్నీ అనక మీ దోస్తుల పేరు చెప్పవన్నా. ఎంతమంది దోస్తులు అంటే 8 మంది దోస్తులు అన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పారు. మీ దోస్తులు నీతో మంచిగా ఉంటారా అంటే, వాళ్ళ సైకిల్ ముట్టనియరు సార్ అంటున్నాడు. అప్పుడు దొరకబట్టి అది సైకిల్ పిచ్చి అని చెప్పి అనుకోండి. స్కూల్కి వస్తున్నారు అంటే వాళ్ళందరూ స్కూల్కి వస్తారు సార్, నాకు సైకిల్ లేదు, వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు అన్నారు. అప్పుడు చెప్పిన వాడికి, సరే నువ్వు స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. నేను పోను సార్ అన్నాడు. సరే సైకిల్ కొడితే స్కూల్ పోతావు అంటే పోతా సార్ అన్నాడు. అప్పుడే పాదయాత్ర మధ్యలో పోగొట్టు సైకిల్ కొనిచ్చిన, సైకిల్ కొనిస్తే స్కూల్కి వెళ్ళి ఈ మధ్య చెప్పు వెంకటేశ్వర, నీకు సైకిల్ తీసుకున్నందుకు ఏమనిపిస్తుంది?
అన్న సైకిల్ వేయడం వల్ల చాలా ఉపయోగాలు అనిపిస్తుంది. అయితే నేను రోజు పొద్దున రావడానికి ఆలస్యం అయ్యేది. నా బ్యాగు మరు వేయలేక లేట్గా వచ్చేవాడిని, ఊరికి దెబ్బలు తినేవాడిని. ఇక్కడ నుంచి రోజు పొద్దున్నే వస్తాను. సైకిల్ మీద రోజు స్కూల్కి పోదా? రోజు స్కూల్కి పోతా. ఇక్కడ నుంచి యాబ్సెంట్ లేకుండా రోజు స్కూల్కి పోతా. సైకిల్ వేయడం వల్ల రోజు లేట్గా వచ్చేటప్పుడు కూడా ఇక మంచి రోజు స్కూల్ దగ్గర పడిపోయేది. ఎవరు పడతారు రోజు స్కూల్ దగ్గర. ఇప్పటి నుంచి నేను స్కూల్ టాపర్ కావాలని అన్నీ ఒకటి కష్టం చేసి ఫాస్టింగ్కి వెళ్ళి మాకు ఏదైనా స్టడీకి మనీ కావాలంటే మమ్మీ ఒకటే చూసుకుంటుంది. బండి సంజయ్ సార్ గారు ఇది ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎమోషనల్ అయ్యాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. ఇది అన్నట్టు ముచ్చట మన బండి సంజయ్ ఇచ్చిందిగా మానకొండ్రు మండలం సైకిళ్ళు. ఇక ఇట్లా పిల్లగాలను మానకొండ్రు నుంచి అన్నరం దాకా ఇంటికి చేరేదాకా వెనుక అలా తల్లిదండ్రులు అయితే జాగ్రత్తగా ఒక లైన్ మీద పట్టుకుపోతారు. పిల్లగాలు కూడా చూడు సమరతో మంచిగా దొక్కుతారు అనుకో. ఒక్కొక్క పిల్లగాడు చూడు ఎంత సంబరపడతాడో. ఈయన పేరు గుడ్డి పిల్లగాడు అయితే ఎక్కడికో చేరుకున్నాడు పోయి. ఈయన పేరే మనీషు. పిల్లగాడు అయితే మస్తు గుజవుతాడు. వాళ్ళ అమ్మని అడిగినాడు మొన్నటిదాకా సైకిల్ కొని అని. వాళ్ళ అమ్మన ఆట బిడ్డ పైసలు ఏడున్నాయరా, మన పొలానికి మంచాలతో అంటే లేవు, ఇప్పుడు ఏడున్నాయి రా అని చెప్పాను ఆట. అంటే ఆ పిల్లగాడు పాప సైకిల్ ఇస్తే బండి సంబర పడుకుండా దొక్కుతాను అనుకో.